ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ప్రజలు ఎంతో విజ్ఞతతో ఆలోచన చేయాలని, ఏ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం బాగుపడుతుందో, ఏ అభ్యర్థికి ఓటేస్తే బాగా పనిచేస్తాడో అనేది బాగా ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిందని, ఇప్పటికీ ఎవరో చెప్పిన మాట విని ఓటు వేయకూడదని, సొంతంగా ఆలోచించి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. బంగారం లాంటి తెలంగాణ నిజాం నుంచి విడిపోయి బూర్గుల నాయకత్వంలో కాంగ్రెస్ ఏలుబడిలోకి వెళ్లిందని, ఆ తర్వాత కాంగ్రెస్ కుటిల నీతితో ఈ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలిపేశారని విమర్శించారు. మర్యాదగా తెలంగాణ ఇవ్వలే. మీ అందరికి తెలుసా విషయం? మీ అందరికి తెలంగాణ ఏర్పడ్డ రోజు మీ అందరికి తెలుసు. గులాబీ జెండా లేకముందు, మలిదశ ఉద్యమం రాకముందు తెలంగాణని ఎవడు మాట్లాడినోడే దిక్కు లేకుండే. ఎవడన్నా మాట్లాడతామని నక్సలైట్ అని ఇంకోటని బాధలు పెట్టి అరెస్టులు చేసి జైల్లో వారేసిన పరిస్థితులు ఉండే. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమాన్ని మనం మొదలు పెట్టినామో ఆ రోజు నుంచే మొత్తం అంతా రాష్ట్రం యొక్క పరిస్థితి సమీక్ష చేసుకున్నాం. ఎన్నికలు అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ వంచింది. మనతో పొత్తు పెట్టుకొని గెలిచి ఇక్కడ ఢిల్లీలో అధికారం పొంది 14-15 సంవత్సరాల పాటు మనం నేర్పించింది తప్ప మర్యాదగా తెలంగాణ ఇవ్వలే. మీ అందరికి తెలుసా విషయం? మీ అందరి సాక్షిగానే ఉద్యమం జరిగింది. మీరు కూడా చాలా మంది పాల్గొన్నారు. చివరికి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష పట్టి సావు నోట్ల తలకాయ పెడితే మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఉప్పెనలాగా ఉద్యమం లేస్తే అప్పుడు దిగి వచ్చి తెలంగాణ ప్రకటన చేసినారు. మళ్ళా కొంతమందిని ముందరకు ఎగదోసి రాజీనామాలు నాటకమాడి మళ్ళా ప్రకటన వెనకకి తీసుకున్నారు. మళ్ళా ఆ తదనంతరం మళ్ళొక్క ఏడాది పాటు భయంకరమైన ఉద్యమం చేస్తే తప్ప మనకు తెలంగాణ వట్టిగా రాలే. తెలంగాణ ఏర్పడ్డ రోజు మీ అందరికి తెలుసు. గులాబీ జెండా